ఈ మెమో ట్రైన్ వచ్చేసి మార్నింగ్ 4:10కి కాకినాడ పోర్టులో స్టార్ట్ అయ్యి మనమైతే కృష్ణా రివర్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. అటుపక్క గూడ్స్ ట్రైన్ అయితే ఉంది. అదిగోండి అటుపక్క ఒక లైన్ అయితే కనిపిస్తుంది కదా, అది తెనాలి లైన్. అన్ని వ్యాప్ 7 లోకోమోటివ్స్ ఇక్కడ. రైట్ నో నేను వచ్చేసి విజయవాడ రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాను. నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఇదే విజయవాడ రైల్వే స్టేషన్ బయట వ్యూ అయితే. ఈ రోజు మనం విజయవాడ నుండి గుంటూరు వరకు ఒక మెమో ట్రైన్ అయితే ట్రావెల్ చేయబోతున్నాము. సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్లైన్ అయితే పెట్టుకోండి. అండ్ మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా డిస్క్రిప్షన్ లో అయితే ఉంటుంది, దాన్ని కూడా ఫాలో అయితే అవ్వండి. సో ఇంకా మిగతా విషయాలన్నీ లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం పదండి. సో ఇదే అనమాట సౌత్ టెర్మినల్ అవుట్ వ్యూ అయితే. సౌత్ టెర్మినల్ ఆపోజిట్ లోనే మనకి పార్సల్ ఆఫీస్ అయితే ఉంది. అదిగోండి పార్సల్ ఆఫీస్. ఇప్పుడైతే ట్రైన్ వచ్చినట్టయితే ఉంది, ఎంతమంది దిగారు చూడండి. సో ఇదిగోండి సౌత్ టెర్మినల్ వైపు అయితే లోపలికి అయితే వెళ్తున్నాను. ఈ మెమో ట్రైన్కి వచ్చేసి ఎటువంటి రిజర్వేషన్ అయితే ఉండదు, మనం అయితే ఫిజికల్ టికెట్ అయితే తీసుకోవాలి. ఇప్పుడైతే మనం ఫిజికల్ టికెట్ అయితే తీసుకుంటున్నాము. ఇదిగోండి మనం టికెట్ వెండింగ్ యూజ్ చేసుకుని ఫిజికల్ టికెట్ అయితే తీసుకుందాము. ఇదిగోండి మనం అయితే టికెట్ వెండింగ్ మిషన్ యూజ్ చేసుకుని ఫిజికల్ టికెట్ అయితే తీసుకున్నాము. టికెట్ కాస్ట్ వచ్చేసి 10 రూపాయలు అయితే పడింది, చాలా చీప్ కదా. ఈ రోజు మనం ట్రావెల్ చేస్తున్న ట్రైన్ నెంబర్ వచ్చేసి 67229 విజయవాడ టు గుంటూరు ప్యాసింజర్ అయితే రాశారు. 9:40కి డిపాచర్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద అయితే ఉంది. ఇదిగోండి మనం అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 1 వైపు అయితే ఎంటర్ అయిపోయాము. అదిగోండి అటుపక్క మన మెమో ట్రైన్ అయితే ఉంది, విజయవాడ టు గుంటూరు ప్యాసింజర్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద అయితే ఉంది. ఇట్ని వెళ్ళిపోవచ్చు కానీ ప్లాట్ఫామ్ లోకి అంత రిస్క్ ఎందుకు అనిపించింది, అందుకే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఎండ్ అయితే వెళ్తాము. అదిగోండి మన మెమో ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద అయితే ఉంది. అది వచ్చేసి ఇప్పుడు కాకినాడ నుండి విజయవాడ అయితే వచ్చింది. మనం అయితే ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీదకి అయితే వెళ్ళిపోదాం పదండి. ప్రస్తుతం టైం వచ్చేసి 9:19 అయితే అయింది. మన ట్రైన్ వచ్చేసి 9:40 ఎగ్జాక్ట్లీ ఇంకా 20 మినిట్స్ టైం అయితే ఉంది మన ట్రైన్ కి. ఇదిగోండి నేనైతే ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీదకి అయితే వచ్చేసాను. అదిగోండి మన మెమో ట్రైన్ అయితే. ఈ మెమో ట్రైన్ వచ్చేసి మార్నింగ్ 4:10కి కాకినాడ పోర్టులో స్టార్ట్ అయ్యి విజయవాడకి వచ్చేసరికి 9:30 అయితే అవుతుంది. సో విజయవాడలో ట్రైన్ నెంబర్ చేంజ్ చేసుకుని మళ్ళీ గుంటూరుకి అయితే వెళ్తుంది. మళ్ళీ గుంటూరు నుండి రేపల్ అయితే వెళ్తుంది ఈ ట్రైన్. మనం ట్రావెల్ చేస్తున్న ట్రైన్ నెంబర్ వచ్చేసి 67229. మనం ఇంతకుముందు ఈ మెమో ట్రైన్ లో కాకినాడ నుండి విజయవాడ వరకు ఎండ్ టు ఎండ్ ట్రావెల్ చేసాము. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే మన డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను, చూడండి. విజయవాడ రైల్వే స్టేషన్ ఎప్పుడు రష్గా ఉండేది, మార్నింగ్ టైంలో చూసారు ఎంత ఖాళీ అయితే ఉందో. మెమో ట్రైన్ లో లోపల సిట్టింగ్ కెపాసిటీ చూసుకున్నట్టయితే 3:2 సిట్టింగ్. ఇప్పుడే 4 నెంబర్ ప్లాట్ఫామ్ మీద బిట్రగుంట విజయవాడ మెమో ట్రైన్ అయితే వస్తుంది. ఈ ట్రైన్ లో కూడా మనం ఫుల్ బ్లాగ్ అయితే చేద్దాము. బిట్రగుంటలో మన వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్లు అయితే చెప్పండి. సో ఫైనల్లీ మన ట్రైన్ అయితే విజయవాడ నుండి అయితే బయలుదేరిపోయింది. గివెన్ టైం ప్రకారం 9:40కి అయితే బయలుదేరాలి. ఆన్ టైం అయితే తీసేశాడు విజయవాడ నుండి. ఇదిగోండి మనం ఇంటర్వ్యూ ఇచ్చింది ఇప్పుడు అక్కడే. అదిగోండి సౌత్ టెర్మినల్. ఇదిగోండి సౌత్ టెర్మినల్ వైపు పార్సల్ ఆఫీస్. లోకో షెట్లు చూసారా, వ్యాప్ 7 లోకోలు అయితే ఉన్నాయి 2. ఇదిగోండి ఇక్కడ చూడండి వ్యాప్ 7 లోకోమోటివ్. అన్ని వ్యాప్ 7 లోకోమోటివ్స్ ఇక్కడ. విజయవాడ నుండి బయలుదేరాక మన ట్రైన్ లాగేది కృష్ణగనాల్ జంక్షన్ లో. ఇప్పుడైతే మనం కృష్ణగనాల్ రివర్ లోకి అయితే ఎంటర్ అవుతాము. కృష్ణగనాల్ రివర్ లో మాత్రం మంచి వ్యూ అయితే ఉంటుంది ట్రైన్ లో నుండి. ఇదిగోండి విజయవాడ PNBS బస్ స్టాండ్ అయితే. మనమైతే కృష్ణా రివర్ లోకి అయితే ఎంటర్ అయిపోయాము. అటుపక్క గూడ్స్ ట్రైన్ అయితే ఉంది, అది కూడా స్లోగా అయితే మూవ్ అవుతుంది. అదిగోండి అటుపక్క ప్రకాశం బ్యారేజ్ అయితే ఉంది, కనిపించిందా దూరంలో. ఇది కూడా మన జర్నీలో ఫస్ట్ స్టాప్ కృష్ణగనాల్ జంక్షన్ అయితే వచ్చేసాము. ఇక్కడ మనకు ఆఫీస్ స్టాప్ వచ్చేసి 1 మినిట్. సో ఇక్కడ నుండి మన ట్రైన్ కంప్లీట్లీ రైట్ సైడ్ అయితే వెళ్ళిపోతుంది. మన ట్రైన్ అయితే కృష్ణగనాల్ జంక్షన్ నుండి అయితే బయలుదేరిపోయింది. సో ఇక్కడ మన ట్రైన్ అయితే కంప్లీట్ రైట్ సైడ్కి అయితే వెళ్ళిపోతుంది. మీకైతే ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు బాయ్ బాయ్ కృష్ణగనాల్ జంక్షన్.
ఇదిగోండి ఇక్కడ నుండి మన ట్రైన్ కంప్లీట్లీ రైట్ సైడ్కి అయితే వెళ్ళిపోతుంది. ఇదిగోండి మన ట్రైన్ అయితే కంప్లీట్లీ రైట్ సైడ్కి అయితే వచ్చేసింది కదా, అది వచ్చేసి తెనాలి మెయిన్ లైన్. అది మనం అయితే గుంటూరు లైన్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. కృష్ణగణం జంక్షన్ నుండి బయలుదేరిన మన ట్రైన్ ఇలాగైతే మంగళగిరిలో కంప్లీట్లీ రైట్ సైడ్కి వచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ నెక్స్ట్ లెవెల్ వ్యూ అయితే ఉంటుంది. పెద్ద కర్వ్ అయితే తీసుకుంటుంది మన ట్రైన్ అయితే. ఇక్కడ మన ట్రైన్ చూసారు ఎంత పెద్ద కర్వ్ తీసుకుంటుంది ఇక్కడ. మంగళగిరి రైల్వే గేట్. మనమైతే ఇప్పుడు మంగళగిరికి అవుటర్స్ లో అయితే ఉన్నాము. ప్లాట్ఫామ్ లోకి వెళ్దాం పదండి. వెల్కమ్ టు మంగళగిరి. మనమైతే వచ్చేసాం మంగళగిరికి. ఇక్కడ చూడండి మంగళగిరిలో మొత్తం రెనోవేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. గివెన్ టైం ప్రకారం అయితే 10 గంటల 5 నిమిషాలకి అయితే రావాలి. ప్రస్తుతం టైం వచ్చేసి 10 గంటల 3 నిమిషాలు అయితే అయింది. మంగళగిరి స్టేషన్ కూడా వచ్చేసి MAG. ఇక్కడ మనకు ఆఫీషియల్ స్టాప్ 1 మినిట్. మన ట్రైన్ అయితే మంగళగిరి నుండి అయితే బయలుదేరిపోయింది. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి నంబూరు. విజయవాడ నుండి బయలుదేరాక మొత్తం 6 స్టాపుల్లో అయితే అవుతుంది మన మెమో ట్రైన్. బాయ్ బాయ్ మంగళగిరి. ఈ ట్రైన్ యొక్క స్టాప్స్ కనుక చూసుకున్నట్టయితే విజయవాడ నుండి బయలుదేరాక కృష్ణగణాల జంక్షన్, మంగళగిరి, నంబూరు, పెద్దకాకాని హాల్ట్, గుంటూరు. ఈ ట్రైన్ స్టాప్స్ అయితే. పదండి ఇంకా మన నెక్స్ట్ స్టాప్ కానీ నంబూరుకి అయితే వెళ్ళిపోదాము. అయితే నంబూరుకి అవుటర్స్లో అయితే ఉన్నాము. నిదానంగా ప్లాట్ఫామ్లోకి అయితే ఎంటర్ అవుతున్నాము. వెల్కమ్ టు నంబూరు. నంబూరుకి అయితే వచ్చేసాం మనం. నంబూరు నుండి వీడియో ఎవరిని చూసినట్టు కింద కామెంట్లు అయితే చెప్పండి. మన ట్రైన్ అయితే ఎక్కడ లేట్ చేయకుండా ఆన్ టైం అయితే నడుపుతున్నాడు. నంబూరు స్టేషన్ కూడా వచ్చేసి NBR. ఇక్కడ మనకు ఆఫీషియల్ స్టాప్ 1 మినిట్. నంబూరు నుండి మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి పెద్దకాకాని హాల్ట్. ఇక్కడ నుండి గుంటూరు ఇంకా 8 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మనమైతే వచ్చేసాం పెద్దకాకాని హాల్ట్. ఇలా నంబూరు స్టేషన్ దాటిందో లేదో 1 మినిట్లో వచ్చేసింది పెద్దకాకాని హాల్ట్ స్టేషన్ అయితే. వెల్కమ్ టు పెద్దకాకాని. నంబూరు స్టేషన్ కూడా వచ్చేసి PDKN. ఇక్కడ మనకు ఆఫీషియల్ స్టాప్ 1 మినిట్. పెద్దకాకాని నుండి మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. మన మెమో ట్రైన్ ఆంకింగ్ అయితే విన్నారు కదా, ఎంత బాగుందో కదా. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఇంక గుంటూరేను. పదండి ఇంక మన నెక్స్ట్ స్టాప్ కానీ గుంటూరుకి అయితే వెళ్ళిపోదాము. ఇదిగో మీరు చూస్తున్నారు కదా, ఇది న్యూ గుంటూరు రైల్వే స్టేషన్. అది వచ్చేసి తెనాలి నుండి న్యూ గుంటూరు వైపు అయితే వచ్చింది. న్యూ గుంటూరు. మనమైతే ఎగ్జాక్ట్లీ గుంటూరు అవుటర్స్ లో అయితే ఉన్నాము. అదిగోండి అటుపక్క ఒక లైన్ అయితే కనిపిస్తుంది కదా, అది తెనాలి లైన్. గుంటూరు నుండి అయితే డివైడ్ అయితే అయిపోతుంది తెనాలికి. ఆ లైన్ అలా వచ్చేసి తెనాలి జంక్షన్ లో అయితే మీట్ అవుతుంది. ఫైనల్లీ మనమైతే గుంటూరుకి అయితే వచ్చేసాము. ట్రైన్ అయితే ఎక్కడా లేట్ అవ్వలేదు. వెల్కమ్ టు గుంటూరు.
గుంటూరు నుండి వీడియో ఎవరిని చూసారైతే కింద కామెంట్లు అయితే చెప్పండి. గుంటూరు స్టేషన్ కూడా వచ్చేసి GNT. ఇప్పుడు ఇదే ట్రైన్ మనకి రేపల్లో అయితే వెళ్తుంది. సో ఫైనల్లీ మనం అయితే గుంటూరుకి అయితే వచ్చేసాము. గివెన్ టైం ప్రకారం అయితే మన మెమో ట్రైన్ వచ్చేసి 10:55 అయితే రావాలి. ఇక్కడికి మన ట్రైన్ వచ్చేసి 10:06 అయితే వచ్చింది. సో 19 minutes బిఫోర్ అయితే తీసుకొచ్చేసాడు. సో ఈ వీడియోని అయితే ఇక్కడతో ఎంజాయ్ చేస్తున్నా. ఈ వీడియోలో అనిపించిందో లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ అయితే చేయండి.